సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బెనోవోలెంట్ అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్ వచ్చేసి నిజంగా లోన్ ఇస్తుందా లేదా, ఒకవేళ ఇచ్చినట్టయితే ఈ యాప్లో మనం లోన్ అప్లై చేస్తే ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎమర్జెన్సీ టైంలో ఈ యాప్లో మనం లోన్ ట్రై చేయొచ్చా లేకపోతే అవాయిడ్ చేయడం మంచిదా, అసలు ఈ యాప్ వచ్చేసి రియలా ఫేకా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికన్నా ముందు వచ్చేసి ఇంకోటి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చిన. ఆ ఛానల్లో వచ్చేసి ప్రజెంట్ మనం మనీ ఎర్న్ చేసుకునేందుకు బెస్ట్ యాప్స్ ఏమేమి ఉన్నాయి అనేది అయితే పోస్ట్ చేస్తూ ఉన్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్లో మన డేటా మొత్తం ఇచ్చి ఎప్పుడైతే వీళ్ళు మన యొక్క ప్రొఫైల్ చెక్ చేసి అప్రూవ్ చేస్తారో మనకైతే లోన్ ఎలిజిబుల్ అని అయితే చూపెడుతుంది. మనం లోన్ ఎలిజిబుల్ అయిన తర్వాత మనం అయితే మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేస్తాం ఈ యాప్ నుంచి. మనకు ఈ యాప్లో సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ యువర్ లోన్ అని చెప్పేసి అయితే అగుపడుతుంది. బట్ ఆ అమౌంట్ ఏదైతే ఉందో మన బ్యాంక్లో అయితే క్రెడిట్ అవ్వదు. మళ్ళీ ఈ యాప్లో చూసుకున్నట్టయితే మీకు ఆల్రెడీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది, మీరు 15 రోజుల తర్వాత మాకు వడ్డీతో సహా జీఎస్టీ ట్యాక్స్తో సహా రీపే చేయాలి అని చెప్పేసి అయితే మనకైతే అగుపడుతుంది. సో ఇట్లా అయిందని చెప్పేసి మనం కస్టమర్ కేర్కి మనం వాళ్ళకు కాంటాక్ట్ అవుదామన్నా కూడా కస్టమర్ కేర్ అయితే మొత్తం బ్యాడే ఉంది. వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ నెంబర్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉన్నాయి. మెయిల్ చేసినా కూడా మనకైతే ఎలాంటి రిప్లై అయితే ఉండదు. సో ఇక్కడ మనకు వాళ్ళకి ఇక రీపే అని చూపెట్టిన తర్వాత ఒకవేళ మనం ఆ అమౌంట్ని కనుక మనం పే చేయకపోతే మన సివిల్ స్కోర్ పైన అయితే దెబ్బ పడుతుంది. సో ఈ పరంగా ఉంటుంది. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, ప్రజెంట్ అయితే బెనోవోలెంట్స్ అనే లోన్ యాప్లో పెద్ద ఫ్రాడ్ అయితే జరుగుతూ ఉంది. ఎవరు కూడా దయచేసి ఈ యాప్లో లోన్కి అయితే ట్రై చేయకండి, అట్టిగా నష్టపోకండి. ఇందులో మన క్రెడిట్ కాదు, ఒకవేళ రీపే చేయకపోతే మళ్ళీ సివిల్ పైన దెబ్బ పడుతుంది. కాబట్టి నేనైతే చెప్తా ఉన్నా, ఎవరు కూడా ఈ బెనోవోలెంట్స్ అనే యాప్ని అయితే యూజ్ చేయకండి. నేనైతే ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ప్రజెంట్ అయితే ఇట్లయితే అవుతూ ఉంది. మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఈ యాప్ని అప్డేట్ కనుక చేస్తే అప్పటి నుంచి మళ్ళీ మనకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయితే అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కావచ్చు. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఫేక్ ఫ్రాడ్ అయితే నడుస్తూ ఉంది. కాబట్టి ఈ యాప్కి అయితే దూరంగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్.